జయబాబా అండి. వినిపిస్తుంది. చెప్పండి. ఓకే. ఉదయం 4:45 అందరూ లేవాలి. అంటే బాబా స్త్రీ మండలి వారికి ఒక టైమ్ టేబుల్ కూడా తయారు చేసి ఇచ్చారు. ఉదయం 4:45 లేవాలి. 5-5:30 వరకు హరి పరబ్రహ్మ నామాలు పాడాలి. 6:30కు ఉదయం అల్పాహారం తీసుకోవాలి. పనివారు వారానికి ఒకసారి గదులు కడిగి శుభ్రం చేస్తారు. కానీ స్త్రీ మండలి రోజు గదిలోని దుమ్మును దులుపుకోవాలి. మీరందరూ ఒక్క సంవత్సరం పాటు సంతోషంగా, ఉల్లాసంగా ఉండగలిగితే నాకు చాలా సహాయం చేసిన వారవుతారు అన్నారు బాబా. మీ శక్తి వంచన లేకుండా ప్రయత్నించండి. బాధ, మనస్తాపం లేకుండా ఉండండి. అందరూ చేయలేకపోతే కనీసం ఒక్కరైనా అలా ఉండగలగడానికి ప్రయత్నించండి. కానీ స్త్రీలకు అలా ఒక్క సంవత్సరం పాటు బాధపడకుండా ఉండాలంటే కష్టమే అన్నారు బాబా. ఆ రోజులను గురించి మణి ఇలా అంటారు. ఆ రోజుల్లో మెహరాబాదులో కరెంటు కూడా లేదు. బాబా అందరినీ వంటగదిలో 5 గంటలకు సమావేశమయ్యి భగవంతుడి 7 నామాలు పాడమని చెప్పారు. 2 కిరసనాయిల్ లాంతర్లను పెట్టుకొని అందరూ కూర్చునేవారు. నేను హార్మోనియం వాయిస్తూ హరి పరబ్రహ్మ అహుర్ మజ్ద గాడ్ ఎస్ దాన్ హూ అని పాడుతూ ఉంటే మిగిలిన వారు దాన్ని రిపీట్ చేసేవారు. నదీన్ గొంతు చాలా పెద్దగా శ్రావ్యంగా ఉండేది. ఎలిజబెత్ కు అంత పెందరాళే లేవడం చాలా కష్టమయ్యేది. చేతిలో లాంతర్ పట్టుకుని పైనుండి మేడ మెట్లు దిగి కళ్ళు మూసుకునే వచ్చేది ఎలిజబెత్. తలుపు దగ్గరే ఒక బెంచ్ మీద కూర్చొని పాడేది ఎలిజబెత్. 27వ తారీఖు బాబా స్త్రీలను సరోజ్ సినిమా హాలుకు రెబెకా అన్న సినిమా చూడ్డానికి తీసుకెళ్లారు. అందరూ ఎంతో సంతోషించారు. ఆ సాయంత్రం 7:30కు బాబా స్త్రీలతో ఇలా అన్నారు. ఇప్పుడు నేను నా గదికి వెళతాను. నా కాళ్లను వత్తడానికి మండలి వారు వస్తారు. గత 2 రాత్రులు నాకు నిద్ర లేదు. విపరీతమైన ఒళ్ళు నొప్పులు, జ్వరంతో బాధపడ్డాను. ఈ రోజు విరేచనాలు కూడా మొదలయ్యాయి అన్నారు బాబా. భగవంతుడి 7 నామాలను పాడే సమయంలో కొంచెం మార్పులు చేశారు బాబా. 5 గంటలకు బదులుగా 5:30 నుండి 6 గంటల వరకు పాడండి. దానికి సరిపోయేలాగా నేను నా పని మార్చుకుంటాను అన్నారు బాబా. రేపటి నుండి బజారుకు సామాన్లు పట్టీలు ఇవ్వడానికి వీల్లేదు. వాచీలు, కళ్ళజోడ్లు, టార్చ్ లైట్లు రిపేర్లు మాత్రము చేయించుకోవచ్చు. నేను ప్రతి గురువారం మిమ్మల్ని కలవడానికి వస్తాను. రేపటి నుండి 4 గంటలకు నేను ఏకాంతవాసంలోకి ప్రవేశిస్తాను. కేవలం నీరు మాత్రమే తీసుకొని ఉపవాసం చేస్తాను. ఎల్లుండి నుండి నేను కూడా మీలాగే రోజుకు ఒక్కసారే భోజనం చేస్తాను. మొదట కొన్ని రోజులు అలా ఉపవాసం చేయడం మీకు కష్టం కావచ్చు. పోను పోను అదే అలవాటవుతుంది అన్నారు బాబా. బాబా గ్రామఫోన్ తెచ్చి రికార్డ్స్ వేయమన్నారు. ఒక హిందుస్థానీ సంగీతంలో ఆలపించిన పాటను విని బాబా, ఇది తాన్సేన్ అక్బర్ కాలంలో రచించిన పాట. తాన్సేన్ ఆ పాటను దీపక్ మేఘ్ అని నామకరణం చేశాడు. ఈ పాటను ఆ రోజుల్లో ఒక సంతు ఆలపించినప్పుడు ఒక్కసారి విపరీతమైన వర్షం కురిసేది. ఒక్కొక్కసారి మెరుపులు మెరిసేవి అని బాబా వివరించారు. ఆగస్టు 1వ తారీఖు ప్రసూతి హాస్పిటల్ స్థలంలో ఇప్పుడు మస్త్ ఆశ్రమం నిర్వహిస్తున్న చోట 3 నెలల ఏకాంతవాసం ప్రారంభించారు బాబా. ఎవ్వరూ బాబాను ఆ సమయంలో కలవడానికి లేదు. కేవలం విష్ణు బాబాకు వచ్చిన ఉత్తరాలు తీసుకెళ్లి చూపించేవాడు. ఒక నౌకరు ద టైమ్స్ ఆఫ్ ఇండియా అన్న న్యూస్ పేపర్ తెచ్చి రోజూ ఇచ్చేవాడు. ఒక వారం తర్వాత బాబా స్త్రీ మండలి దగ్గరికి వచ్చి తాను కరీం బాబా అన్న మస్తుతో ఎలా పని చేస్తున్నారో వివరించారు. ఈ కొత్త మస్తు చాలా విరళం. అతడు ఇప్పుడు ఉన్న స్థితిని రామకృష్ణ పరమహంస మరియు వివేకానంద పొంద పొందటానికి తప్పించారు. అతడు ఏమీ కోరడు. నీరు కూడా కావాలని అడగడు. ఏది ముందు పెడితే అది తింటాడు. 200 సిగరెట్స్ అతడి ముందు ఉంచడం జరుగుతుంది. వాటిని ఒక్కటేసారి అతడు కాలుస్తాడు. తర్వాత నిద్రపోతాడు.
ఇది చాలా వింతగా ఉంటుంది. నాకు అతడితో ఏదైనా పని చేయించుకోవాలంటే నేను అతడికి సిగరెట్లు ఇస్తాను. అప్పుడు అతడు నిద్రపోడు. అతడి నిద్ర సామాన్యమైన నిద్ర కాదు. అది ఉన్నత చైతన్యంలోని నిద్ర. అతడిని నేను పంజరంలో పెట్టి తాళం వేస్తూ ఉంటాను. ఎందుకో తెలుసా అంటూ బాబా ఇలా అన్నారు. ఒక చిన్న పిల్లవాడు కోపం తెచ్చుకున్నప్పుడు అతడిని నియంత్రించడం ఎవరి వల్ల సాధ్యం కాదు. వందలాది మంది కలిసి ప్రయత్నించినా అతడిని కంట్రోల్ చేయలేరు. అలాంటి కోపం అతడికి వస్తుంది అని నేను పసిగట్టగానే అతడిని శాంతపరుస్తాను. చిన్న పిల్లలలో పిల్లతనం ఉంటుంది. పిచ్చివారిలో పిచ్చి ఉంటుంది. పిశాచాలలో హింస ఉంటుంది. అయితే ఇలాంటి వారిలో ఈ 3 స్వభావాలు కలగలిసి ఉంటాయి. అతడు అలా ప్రవర్తించడానికి వెనుక ఒక కారణం ఉంటుంది. ప్రపంచంలోని పనితీరులో మానవులలో ప్రపంచంలోని పనితీరులో, మానవులలో పనితీరులో చోటు చేసుకున్న మార్పులు ఈ ఉన్నతాత్మలు వ్యక్తం చేస్తూ ఉంటారు. వాటి మీద సద్గురువులు పనిచేస్తూ ఉంటారు అన్నారు బాబా. ఈ మస్తులు ఇంతగా ఉగ్రంగా ఎందుకు ప్రవర్తిస్తుంటారో తెలుసా? అనంత చైతన్యం ఒక స్థూల చైతన్యంలో వ్యక్తం అయినప్పుడు, ఆ స్థూల శరీరం అపసవ్యంగా విరుద్ధమైన రీతిలో ప్రవర్తిస్తుంది. ఎందుకంటే స్థూలం భగవంతుడికి విరుద్ధ అంశం అన్నారు బాబా. బాబా స్త్రీ మండలిని తన ఆజ్ఞలను సరిగ్గా పాటిస్తూ తమ వంతు సహాయాన్ని అందించమన్నారు. మీ ఆదేశాలను హృదయపూర్వకంగా ఎప్పటికన్నా ఎక్కువగా సంతోషంగా మనస్ఫూర్తిగా ఆచరించండి. నేను ఆదేశించాను కాబట్టి చేయాలి అనుకోకుండా మీకు ఇష్టం ఉండి కాబట్టి నాకు విధేయత చూపించాలి అని అనుకొని చేయండి అన్నారు బాబా. బాబా స్త్రీలకు వేదాంతం గురించి వివరిస్తూ ఇలా అన్నారు. వేదాంతంలో భగవదైక్యాన్ని విజ్ఞాన భూమిక అంటారు. 4 భూమికలు ఉంటాయి. మొదటి భూమిక ఆహారానికి సంబంధించినది కాబట్టి దాన్ని అన్న భూమిక అంటారు. ఈ భూమికలో స్థూల ప్రపంచంలో చేసే పనులైన నిద్రపోవడం, తినడం, నడవడం చేయడం జరుగుతుంది. రెండవ భూమిక ప్రాణ భూమిక. ఇది జీవం యొక్క భూమిక. ఇక్కడ శబ్దం, వాసన, శక్తి యొక్క అనుభవాలు కలుగుతాయి. మూడవ భూమిక నర్మద్ గారు, మనోభూమి. జై బాబా అండి. ఆ! జై జై బాబా బాబా అండి. నర్మద్ గారు. ఇప్పుడు ఆ! కూడా అలాగే మధ్య మధ్యలో బ్రేక్ అయిపోతుందండి. అర్థం అవటం లేదు. అవునా?